హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ప్రజెంట్ మన రాజమండ్రి సెంట్రల్ జైల్ ఆపోజిట్లో మంజీరా కన్వెన్షన్ హాల్ బ్యాక్ సైడ్ విద్యానగర్లో మనకి న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయండి. ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇదే అపార్ట్మెంట్ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చి గ్లోరియానా ఫార్చ్యూనా అండి. మళ్ళీ చెప్తున్నాను, గ్లోరియానా ఫార్చ్యూనా, ప్రమోటెడ్ బై కెనాన్ కన్స్ట్రక్షన్స్ అండి. ఈ కెనాన్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఏదైతుందో వీళ్ళు 2007 నుంచి, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 14 years నుంచి రాజమండ్రిలో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేశారండి. వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది టోటల్గా 5 floors, ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ చొప్పున 30 ఫ్లాట్స్ అండి. ఆల్రెడీ 23 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్, ఓన్లీ 7 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి చూసే ముందు ఈ ఫ్లాట్ దగ్గరికి ఎలా రావాలనేది మీకు చూపిస్తాను రోడ్డు. ఇది నా ఫింగర్ ఏదైతే కనిపిస్తుందో ఇది స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం సెంట్రల్ జైల్ దగ్గరికి వెళ్ళిపోతామండి. ఈ స్ట్రైట్గా వెళ్తే విద్యానగర్ నుంచి మన కోరుకొండ రోడ్ మార్కెట్ యార్డ్ దగ్గర కూడా వెళ్తాము. ఇలా రైట్కి వెళ్తే కనుక మన గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి సిటీ ఏరియా దగ్గరికి వెళ్తుందండి ఈ రోడ్డు. ఎగ్జాక్ట్గా సెంట్రల్ జైల్ ఆపోజిట్ మన మంజీరా కన్వెన్షన్ హాల్ దగ్గర నుంచి 500 meters రావాలండి లోపలికి. ఇదే ప్రాజెక్ట్ అండి. వీడియోలో కంటిన్యూ అవుతానండి, లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ అండి. మన అపార్ట్మెంట్ లోపలికి వెళ్తున్నాం. ప్రజెంట్ మనం సెల్లార్లో ఉన్నామండి. సెల్లార్ చూడొచ్చు. ఇది ప్రతి ఫ్లాట్కి కూడా కార్ పార్కింగ్ వస్తుంది. చాలా స్పేషియస్ కార్ పార్కింగ్ వస్తుంది. అట్లాగే క్రింద మనకు అవుట్డోర్ జిమ్ ఇస్తారండి. అట్లాగే చిల్డ్రన్కి స్మాల్ ప్లే ఏరియా కూడా ఇస్తారు. ఇది టోటల్గా 5 floors అండి. ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ చొప్పున 30 ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లోర్కి కూడా ఈస్ట్ ఫేసింగ్ 4 ఫ్లాట్స్ వస్తాయండి. వెస్ట్ ఫేసింగ్ వచ్చి 2 ఫ్లాట్స్ వస్తాయి. అట్లాగే 2 BHKలు 4, 3 BHKలు 2 అండి. టోటల్గా 30 ఫ్లాట్స్ అండి. మళ్ళీ చెప్తున్నానండి, అవుట్డోర్ జిమ్ ఉంటుంది. అట్లాగే స్మాల్ ప్లే ఏరియా కూడా ఉంటుందండి. సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అట్లాగే 2 లిఫ్ట్లు ఉంటాయండి. టోటల్గా అపార్ట్మెంట్ మొత్తం మీద 2 లిఫ్ట్లు ఇస్తున్నారు. ఇది స్టైర్ కేస్ ఏరియా అండి. మీరు చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. 8 feet విడ్త్తో ఉందండి. మనం సామాన్లు ఏమి మూవ్ చేసుకునేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మీకు మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. మీకు మోడల్ ఫ్లాట్స్ అన్ని కూడా చూపిస్తాను. ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈస్ట్ ఫేసింగ్ 4, వెస్ట్ ఫేసింగ్ 2 ఉంటాయి. మనం స్టైర్ కేస్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ మీకు ఫస్ట్ ఫ్లాట్ కనిపిస్తుంది కదండి, ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ ఇది. అట్లాగే మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి, అది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK. అట్లాగే రైట్ సైడ్ కనిపిస్తుంది వెస్ట్ ఫేసింగ్ 3 BHK అండి. ఇది మనకి స్టైర్ కేస్ రాగానే రైట్ సైడ్ ఫస్ట్ కనిపిస్తుంది, ఇది వెస్ట్ ఫేసింగ్ 2 BHK అండి. ఇక్కడ లిఫ్ట్కి ప్రొవిజన్ వస్తుంది. 2 లిఫ్ట్లు వస్తాయండి అపార్ట్మెంట్ మొత్తం మీద. మీకు సెకండ్ లిఫ్ట్ కూడా మీకు చూపిస్తాను. మన కారిడార్లోంచి రాగానే మళ్ళీ మీకు బ్యాక్ సైడ్ ఇంకో 2 ఈస్ట్ ఫేసింగ్ వస్తాయండి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇది ఒక ఫ్లాట్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అట్లాగే ఆ పక్కన కనిపిస్తుంది కదండి, అది కూడా ఈస్ట్ ఫేసింగే. ఈ 2 కూడా 2 BHK ఫ్లాట్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్. ఇది సెకండ్ లిఫ్ట్ అండి. సెకండ్ లిఫ్ట్కి ప్రొవిజన్ ఇది. మీకు ఇప్పుడు ఎదురుగుండా కనిపిస్తుంది, ఇది ఫ్లాట్ నెంబర్ 1 అండి. వీళ్ళు ప్రతి ఫ్లాట్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి, ఫ్లాట్ నెంబర్ 1, 2 BHK, 1202 SFT అండి. కార్పెట్ వచ్చి 925 SFT వస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, 1202 SFT, కార్పెట్ వచ్చి 925 అండి. ఇది ఓన్లీ ఒకటే ఫ్లాట్ అవైలబిలిటీ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లోనే అవైలబిలిటీ ఉందండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఒక ఫ్లాటే ఉంది, ఫ్లాట్ నెంబర్ 1. ప్రజెంట్ మనం లివింగ్ హాల్లో ఉన్నామండి. లివింగ్ హాల్ చూడవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. ఇది ఎల్ షేప్ హాల్ వచ్చిందండి. ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు, మీరు చూడవచ్చు. ఇది కిచెన్ అండి, కిచెన్ ఏరియా ఇది. ఇక్కడ ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ వస్తుంది. పక్కనే యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారండి, యూటిలిటీ కమ్ బాల్కనీ, మీరు చూడవచ్చు. చాలా స్పేషియస్ ఉంది ఇది కూడాను. లైటింగ్ అండ్ వెంటిలేషన్ అంతా చాలా బాగుందండి ఫ్లాట్కి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. టోటల్గా అన్ని వర్క్స్ చేసిస్తారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. మీరు ఇది కూడా చూడవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మీకు కామన్ బాత్రూమ్ చూపిస్తాను. ఇది కామన్ బాత్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. మళ్ళీ చెప్తున్నానండి, సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది హాల్లోనే కామన్ బాత్రూమ్ ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ చిన్న బాల్కనీ ఉంది, మీరు చూడవచ్చు. ఇది బాల్కనీ అండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఫ్లాట్ నెంబర్ 1, ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. 1202 SFT, కార్పెట్ వచ్చి 925 SFT అండి. ఇది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లోనే అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఫ్లాట్ నెంబర్ 1 చూసామండి. ఇప్పుడు ఫ్లాట్ నెంబర్ 2 చూడడానికి వెళ్తున్నాం మనం. ఇది ఫ్లాట్ నెంబర్ 2 అండి, ఈస్ట్ ఫేసింగ్ 2 BHK అండి. ఇది టోటల్గా 1299 SFT అండి, 1299 SFT. ఇది కార్పెట్ వచ్చి 999 అండి, 999 SFT, నియర్లీ 1000 SFT అండి.
ప్రజెంట్ మనం లివింగ్ హాల్లోకి వచ్చామండి. ఇదంతా కూడా లివింగ్ హాల్ మీరు చూడొచ్చు. చాలా స్పేషియస్గా ఉంది. లైటింగ్ అండ్ వెంటిలేషన్ అంతా బాగుందండి. మళ్ళీ చెప్తున్నా అండి, ఇది 1299 ఎస్ఎఫ్టీ. కార్పెట్ వచ్చి 999 అండి. 999 ఎస్ఎఫ్టీ ఇది. ఇది ఎల్ షేప్ హాల్ వచ్చింది. ఇక్కడ డైనింగ్కి ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. అట్లాగే అది కిచెన్. అది కిచెన్ పక్కనే యూటిలిటీ ఏరియా ఇచ్చారు, మీరు చూడొచ్చు. సేమ్ ఫ్లాట్ నెంబర్ 1 ఎలా ఉందో సేమ్ మోడల్ వచ్చిందండి ఇది కూడా. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి, మీరు చూడవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు, కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది. మళ్ళీ చెప్తున్నా అండి, సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు, కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ మన లివింగ్ హాల్లోంచి అటు నార్త్ వైపు బాల్కనీ ఇచ్చారండి, ఈశాన్యలో మీరు చూడొచ్చు. బాల్కనీలోకి వెళ్తున్నామండి. యాజ్ పర్ వాస్తు ఈశాన్యలో బాల్కనీ ఇచ్చారు, చాలా స్పేషియస్గా ఉంది, మీరు చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నా అండి, ఇది ఫ్లాట్ నెంబర్ 2 ఏదైతే ఉందో ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. 1299 ఎస్ఎఫ్టీ అండి. కార్పెట్ వచ్చి 999 ఎస్ఎఫ్టీ. ఇది ఫస్ట్ ఫ్లోర్లోను, సెకండ్ ఫ్లోర్లోను, ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాయండి. టోటల్గా 3 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఫ్లాట్ నెంబర్ 1 and 2 చూసామండి. ఎదురుగుండా కనిపిస్తున్నాయి కదండి, అక్కడ లోపల ఉన్నాయి 1 and 2 ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చి ఫ్లాట్ నెంబర్ 3 అండి. ఇది ఈస్ట్ ఫేసింగే, 2 BHK ఫ్లాట్ అండి. ఇది 1293 ఎస్ఎఫ్టీ అండి. కార్పెట్ వచ్చి 995 వస్తుంది. ఇవి టోటల్గా అన్ని ఫ్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అండి, 5 ఫ్లాట్స్ కూడా, అందుకని మీకు అది చూపించట్లేదు. నెక్స్ట్ ఫ్లాట్ నెంబర్ 4 చూద్దామండి. మీకు ఫ్లాట్ నెంబర్ 4 వచ్చి ఈస్ట్ ఫేసింగ్ 3 BHK అండి, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదండి, ఇదే అండి ఫ్లాట్ నెంబర్ 4 ఇది. మళ్ళీ చెప్తుందండి, ఫ్లాట్ నెంబర్ 4 వచ్చి ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. ఇది 1560 ఎస్ఎఫ్టీ అండి, 1560 ఎస్ఎఫ్టీ. కార్పెట్ వచ్చి 1200 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 1200 ఎస్ఎఫ్టీ కార్పెట్. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ అండి, 3 BHK. ఇదంతా కూడా లివింగ్ హాల్. పక్కన మీకు ఈశాన్యలో బాల్కనీ వచ్చింది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కమ్ కిచెన్. ఇది మీకు చూపిస్తాను. ఇది డైనింగ్ ఏరియా అండి, ఇది కిచెన్. మీ కిచెన్ పక్కన మీరు బాల్కనీ కూడా చూడొచ్చు, యూటిలిటీ ఏరియా చూడొచ్చు అండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా స్పేషియస్ రూమ్ ఉంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది ఎదురుగుండా మీకు కనిపిస్తుంది కదా, సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. 3 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. మీకు థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారండి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది అట్లాగే థర్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, మీరు చూడొచ్చు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మళ్ళీ చెప్తున్నా అండి, ఇది ఫ్లాట్ నెంబర్ 4 ఏదైతే ఉందో ఇది ఈస్ట్ ఫేసింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 1560 ఎస్ఎఫ్టీ. ఇది కార్పెట్ వచ్చి 1200 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది థర్డ్ ఫ్లోర్లోను, ఫోర్త్ ఫ్లోర్లోనూ అవైలబిలిటీ ఉన్నాయి. ఓన్లీ 2 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి, 3 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్. మళ్ళీ చెప్తున్నా అండి, థర్డ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉంది. ఇప్పటివరకు మనం ఫ్లాట్ నెంబర్ 4 చూసాము. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదండి, ఇది ఫ్లాట్ నెంబర్ 6 అండి, వెస్ట్ ఫేసింగ్. ఇది 1678 ఎస్ఎఫ్టీ అండి. కార్పెట్ వచ్చి 1291, 1291 ఎస్ఎఫ్టీ. ఇది టోటల్గా 5 ఫ్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అండి, అందుకే మీకు లోపలికి తీసుకెళ్ళి చూపించడం లేదు. నెక్స్ట్ ఫ్లాట్ నెంబర్ 5 చూద్దామండి, వెస్ట్ ఫేసింగ్ 2 BHK. నెక్స్ట్ మనం ఫ్లాట్ నెంబర్ 5 చూస్తున్నామండి, వెస్ట్ ఫేసింగ్ 2 BHK. ఇది స్టైర్ కేస్ నుంచి రాగానే రైట్ సైడ్ ఫస్ట్ ఫ్లాట్ అనండి. మళ్ళీ చెప్తుందండి, వెస్ట్ ఫేసింగ్ అండి, 2 BHK. ఇది ఫ్లాట్ నెంబర్ 5. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 1209 ఎస్ఎఫ్టీ అండి, 1209 ఎస్ఎఫ్టీ. కార్పెట్ వచ్చి 930 అండి, 930 ఎస్ఎఫ్టీ. మీరు లివింగ్ హాల్ చూస్తున్నారు, ఇదంతా లివింగ్ హాల్ అండి. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ అండి. ఇది డైనింగ్ కమ్ కిచెన్. ఇది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది, మీరు చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మళ్ళీ చెప్తుందండి, ఇది వెస్ట్ ఫేసింగ్ 2 BHK అండి, ఫ్లాట్ నెంబర్ 5. కిచెన్ పక్కనే మీకు యూటిలిటీ అండ్ కామన్ బాత్రూమ్ కూడా ఉందండి, మీరు చూడొచ్చు. ఇది యూటిలిటీ ఏరియా అండి. ఇక్కడే మీకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి, అందుకే కామన్ బాత్రూమ్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి.
లివింగ్ హాల్ నుంచి మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్కి ఈస్ట్ వైపు ఈశాన్యలో బాల్కనీ ఇచ్చారు, మీరు చూడొచ్చు. చాలా స్పేషియస్ బాల్కనీ ఉందండి. మళ్ళీ చెప్తున్నా అండి, ఇది ఫ్లాట్ నెంబర్ 5 వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. 1209 SFT అండి, 1209 SFT. కార్పెట్ వచ్చి 930 SFT వస్తుంది. ఇది ఓన్లీ థర్డ్ ఫ్లోర్లోనే అవైలబిలిటీ ఉంది. ఒక ఫ్లాట్ అవైలబిలిటీ ఉందండి, అది కూడా థర్డ్ ఫ్లోర్లో ఉంది. మోడల్ ఫ్లాట్స్ అన్నీ చూశారు కదండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకొకసారి చెప్తానండి. ఇది ప్రాజెక్ట్ పేరు వచ్చి గ్లోరియానా ఫార్చ్యూనా, ప్రమోటెడ్ బై కెనాన్ కన్స్ట్రక్షన్స్. ఇది టోటల్గా 5 ఫ్లోర్స్ అండి. ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ చొప్పున 30 ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లోర్లోనూ 2 BHKలు 4 ఉంటాయండి, 3 BHKలు 2. అట్లాగే ఈస్ట్ ఫేసింగ్ 4 ఫ్లాట్స్ ఉన్నాయండి, వెస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్స్ అండి. టోటల్ 30 ఫ్లాట్స్లో 23 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్, ఓన్లీ 7 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఇది SFT వచ్చి 4000 చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను, చదరపడుగు 4000 అండి. టోటల్గా అన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేస్తారండి కన్స్ట్రక్షన్లోను. కన్స్ట్రక్షన్ అది క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. క్రింద అవుట్డోర్ జిమ్ వస్తుందండి, అట్లాగే పిల్లలకి స్మాల్ ప్లే ఏరియా వస్తుందండి. టోటల్ అపార్ట్మెంట్ మొత్తానికి 2 లిఫ్ట్లు వస్తాయి. మనకి కమోడ్స్ అలాగే ప్లంబింగ్ అంతా కూడా జాగ్వార్ యూజ్ చేస్తారండి. ఎలక్ట్రికల్ ఐటమ్స్ వచ్చేసరికి లెగ్రాండ్. పెయింట్స్ అన్నీ కూడా రాయల్ పెయింట్స్ యూజ్ చేస్తారండి. టోటల్గా అపార్ట్మెంట్ మొత్తం కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నా అండి, ఇది స్క్వేర్ ఫీట్ వచ్చి 4000 రూపాయలు చెప్తున్నారండి. ఓన్లీ 7 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరికైనా ఫ్లాట్స్ వచ్చి చూడాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. ఫ్లాట్స్ చూపిస్తాము, అట్లాగే బిల్డర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.